ఘటన 10/4 అంటే ఏప్రిల్ 10వ తారీఖునే శ్రీధర్ రెడ్డి అని ఒక ఆయన ఫేస్బుక్లో పెడతాడు. మరో 48 గంటల్లోనూ 4 రోజుల్లోనూ ఈ రాష్ట్రంలో రాజకీయాలను మార్చేసేటువంటి ఎన్నికల ఫలితాలను మార్చేసేటువంటి ఘటన ఒకటి జరుగుతుందని. అందులోనే ఒక గులకరాయి ఇసిరినారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎడమ కంటికి మీద గాయమైంది. అదే రకంగా గొల్లంపల్లి శ్రీనివాసం కూడా ఎడమ కంటి మీద గాయమైంది. ఇద్దరికి ఎడమ కంటి నుంచే కొట్టినాడు గులకరాయి. దీంట్లో ప్రజలు ఆలోచన చేస్తూ ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలుస్తూనే వస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని వాళ్ళ బాబాయ్ హత్య దగ్గర నుంచి మొదలు పెడితే కోడికత్తి సీను డ్రామా దగ్గర నుంచి ఇప్పటి గులకరాయి వరకు ఆలోచన చేస్తే వరుస ఘటనల్లో కూడా ఎక్కడా నీతి కానీ నిజాయితీకి కానీ మాట్లాడేటువంటి ఆలోచన విధానం కానీ స్పష్టమైనటువంటి విధానం కానీ జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ లేదనేది వాస్తవం. బాబాయిని మొదట రక్తం వాంతులతో చనిపోయినాడు అంటాడు. మరి గొడ్డలు వేటంటేనే చంద్రబాబు నాయుడు కుట్ర చేసి చంపించినాడు అంటాడు. తీరా చూస్తే బాబాయ్ అబ్బాయిలు దొరికిపోతానే ఆ దేవునికి తెలుసు అని మాట్లాడతాడు. దీన్ని హత్య చేసింది ఎవరు, హత్య వెనుకుంది ఎవరు అని. వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు మాత్రం రోడ్డు ఎక్కి మా ఆయన్నే చంపించినాడు అంటారు. అదే రకంగా కోడికత్తి సీను కోడికత్తి ప్రేమతో పొడిచినా అంటాడు. మా నాయకుడికి ఓట్లు పడాలనే అభిమానంతో పొడిచినాను అంటాడు. ఆ సానుభూతి వచ్చేసి ఈయనేమో నా మీద చంద్రబాబు నాయుడు గారు అధికార పార్టీ కుట్ర చేసి హత్యకు పథకం వేసిందని చెప్పేసి ఒక చిన్న కోడికత్తిని భుజం మీద గుర్చించుకొని ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యేసి సానుభూతి పౌనాలు పొందేటువంటి కార్యక్రమము. బాబాయ్ హత్య కేసుని కుట్రగా చూపిస్తూ మొదట అసలు హత్య కాదని మళ్ళీ ఆ హత్య కింద ఎప్పుడైతే బహిర్గతమైందో ఆ హత్యని నారా చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ కేసు గడిచిన సార్వత్రిక ఎన్నికల సందర్భంలో అనేక రకాలుగా సానుభూతి ఓట్లు పొందగలిగినాడు, అధికారానికి రాగలిగినాడు. ఈ రోజున 4 సంవత్సరాల 9 నెలల పరిపాలన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా అర్థమవుతోంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచన చేస్తున్నాడంటే కదిలో బస్సు యాత్ర మొదలు పెడితే ఇది తుస్సు యాత్ర అయిపోతుందని చెప్పేసి ఆలోచనతోనే పులివెందుల నుంచి, ధర్మారం నుంచి, పుట్టపర్తి నుంచి, పుంగనూరు నుంచి, పక్కనుండే రాయచూట్ నుంచి, గాలివీడు నుంచి మనుషులు వదిలించుకొని కేకలేసి అబ్బబ్బబ్బబ్బా అనిపించుకొని మామూలు మా కదిలో పొగుడుతుంటా అనిపించుకొని మళ్ళీ 2 రోజులు ఆట ఆడేసి చూసినాడు. మా వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు. ఎందుకంటే పక్కన ఎప్పుడైతే గొడ్డలు కొనుక్కొని కదిలో మీ బాబాయిని చంపుకున్నావో నా కొడుకురా స్వామి గొడ్డలు కొని మమ్మల్ని వాడుతున్నారని కనుక్కున్నారు. కదిలో 24 గంటల లోపలే ప్రజలు చర్చ మొదలుపెట్టారు. ఏ కార్మిక ఇద్దరు కన్నా చెప్పి ఊరే బాహర్ కాగాయని అంతా బయట నుంచి వచ్చిన వాళ్ళే కదిలో ఉన్నారని చెప్పేసి పాప తుస్సయింది. అంటే అనేక రకాలుగా దాన్ని అడ్డం పెట్టుకొని ఇమీడియట్గా ఎవరైతే వాళ్ళ పార్టీ వదిలి తెలుగుదేశంలోకి చేరినారో వాళ్ళందరికీ కూడా కౌన్సిలర్లతో సహా ఫోన్ చేసి చూసిరా మీరు తీసుకునే నిర్ణయం తప్పు, మాకు ఎట్లుంది చూసినావా జనాల్లో అని చెప్పే ప్రయత్నం చేసినారు. ఇప్పుడైతే ప్రజలే స్వచ్ఛందంగా అసలు పైటూరులో వచ్చినారా కదిలో ఎవరు లేరనేసరికి పాపం తుస్సుమనింది. అది ఈరోజు నేను గులకరాయి ప్రయత్నం కూడా ఇంతే. ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం అనేది బయటపడిపోయింది. ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈయన మీద సానుభూతి కాదు కదా, ఏ రకమైనటువంటి ప్రేమాభిమానాలు చూపించే పరిస్థితుల్లో ప్రజలైతే లేరు. వాళ్ళ సొంత పార్టీకి చెందినటువంటి వాళ్ళే వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు పక్కన పెట్టేసి రాజకీయాలు మీ కుటుంబంలో స్త్రీలే రోడ్డు ఎక్కి కొంగు పట్టుకొని ఓట్లు అడిగేకి నీ హత్యా రాజకీయాల గురించి హంతకులు రాజకీయాల్లో ఉండడం గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి సానుభూతి కంటే ముందు వాళ్ళ చెల్లెలకు సమాధానం చెప్తే బాగుంటుంది. అన్ని రకాలుగా అందరినీ మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరొక మారు ఈ గులకరాయి రూపేణ రాష్ట్ర ప్రజలను మోసం చేసి తద్వారా సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందాలనే కుట్రలో భాగంగానే ఈ కార్యక్రమం జరిగిందనేది మేము బలంగా నమ్ముతున్నాం. అదే వాదాన్ని ప్రజలే కూడా తీసుకోవాలనే ఆలోచనతోనే ఈ ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తాం. ఈ రోజున మీరు ఒకసారి చేసినటువంటి సంఘటనను మీరు విశదీకరించుకుంటే జాగ్రత్తగా గమనిస్తే రాత్రి 8-8:30 గంటల సమయంలో సంఘటన జరుగుతుంది.
ఆ రోజు ఆ 8-8:30 గంటల కంటే ముందు 8-8:30 గంటల సమయంలో దాదాపు 4-5 సార్లు కరెంట్ పోతుంది. ఒక ముఖ్యమంత్రి పర్యటనలో కరెంట్ తీసేంత ధైర్యం ఎవరికైనా ఉందా? తీస్తే వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఒక ముఖ్యమంత్రి ఘటనలో అత్యధిక సెక్యూరిటీ ఉన్నటువంటి ఒక నాయకుడి బందోబస్తులో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు కరెంటు తొలగిస్తే వారి మీద ఏం చర్యలు తీసుకున్నారు? అంతే స్థాయిలో డీజీపీ రఘురామరెడ్డి గారు, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ సీతారామాంజనేయులు గారు, విజయవాడ కమిషనర్ కాంతి రాణా గారు, వీళ్ళందరినీ కూడా ఎలక్షన్ కమిషన్ వెంటనే తొలగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ కుట్రలో వీళ్ళు భాగస్వాములని మేము బలంగా నమ్ముతున్నాం. కుట్రలో వీళ్ళు భాగస్వాములు కాకపోతే ఈ సంఘటన జరిగేటువంటి పరిస్థితులే ఉండవు, ఉత్పన్నం కావు. నిజంగా ఇది వాస్తవానికి దగ్గరగా జరిగినటువంటి సంఘటన అయితే నిజంగా వీళ్ళు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినారనే ఆలోచనల మేరకైనా ఎలక్షన్ కమిషన్ వీళ్ళని తొలగించారు. విధి నిర్వహణలో వీళ్ళు నిర్లక్ష్యం వహించినారు. రెండు వైపులా ఏ రకంగా ఆలోచన చేసినా కూడా వీళ్ళు ఉద్యోగులు ఈ విధిలో కొనసాగడం అనేది అనైతికం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. అదే ప్రజలకు కూడా తెలియజెప్తున్నాం. ప్రజారంజక పాలన అందించుంటే ఈ రోజున ఈ తిప్పలు ఆయనకు అవసరం లేదు. గోకరాల్లో, బండరాల్లో ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ వేయించుకుంటానంటే సొంతంగా దిగజారినటువంటి ఆయన మానసిక పరిస్థితికి, దిగజారినటువంటి ఆయన ఆత్మస్థైర్యానికి, ఆయన దిగజారుడు రాజకీయతనానికి, దివాలా కోరుతనానికి దర్పణం పడుతోంది ఈ చేష్టలు అని చెప్పేసి ఈ జరిగినటువంటి సంఘటన దానికి పరాకాష్ట అని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంకా నువ్వు ఇటువంటి ఆటలు ఎన్ని చేసినా కూడా సాగవు. వచ్చే ఎన్నికల్లో ఇంకో 29 రోజులు ఎన్నిక ఉంది. 29వ రోజున ఈ టయానికల్లా ఈ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిపోయి ఉంటుందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుపుతున్నాము. ఎటువంటి సానుభూతి పవనాలు కూడా నీ వైపున వీచేటువంటి పరిస్థితులే కానరావడం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాదు ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని తీవ్రంగా పరిగణించాలా అని చెప్పేసి కూడా కోరుతాను.